దేవుని స్తోత్రాలు చెప్పండి. సరే, మంచిది. వాక్యంలోనికి వెళ్దాం. గత రాత్రి ఒక అంశం మీద మనం ధ్యానం చేస్తున్నాం. వాటిలో 3 భాగాలు, అంటే 3 పాయింట్స్ మీకు చెప్పాను. మొదటి భాగం, అసలు టాపిక్ పేరేంటి? విశ్వాసము. విశ్వాసం అనే అంశంలో 3 పాయింట్స్ మనం తెలుసుకున్నాం. ఒకటి, విశ్వాసం అనగా ఏమిటి? విశ్వాసము ఎలా కలుగుతుంది? విశ్వాసం కలిగిన వ్యక్తులు ఏ కృపలు కలిగి ఉంటారు అనే విషయాన్ని మనం ధ్యానం చేశాం. ఈ రోజున నా ప్రియమైన బిడ్డలారా, ఆ విశ్వాసం కలిగిన వ్యక్తులు ఎవరు అనేది కొన్ని విషయాలు చెప్పి, విశ్వాసం వలన కలిగే ఆ అద్భుతాలు ఏంటన్నదే మనం తెలుసుకుందాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో నా ప్రియమైన బిడ్డలారా, పాత నిబంధన కాలంలో విశ్వాస వీరుడు ఎవరంటే ఎవరి పేరు చెప్తారు? అబ్రహాం పేరు చెప్తారు. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి, హల్లెలూయా. అయితే బైబిల్లో విశ్వాస వీరులు పాత నిబంధనలో కాకుండా క్రొత్త నిబంధనలో విశ్వాస వీరులు కొంతమంది ఉన్నారు. అందరిని గురించి కాకుండా కొంతమందిని గురించి మనం ధ్యానం చేద్దాం. ఒక దినాన యేసుప్రభువు వారి దగ్గరికి ఒక శతాధిపతి వచ్చాడు. విశ్వాస వీరుల గురించి చెప్తున్నా మీకు. హల్లెలూయా. విశ్వాస వీరుడు హిజ్కియా, విశ్వాస వీరుడు అబ్రహాం, విశ్వాస వీరుడు ఇస్సాకు, విశ్వాస వీరుడు యాకోబు, విశ్వాస వీరుడు దావీదు, విశ్వాస వీరుడు నెహెమ్యా. ఎందరో భక్తులు ఉన్నారు. దానియేలు, షద్రకు, మేషకు, అబ్దెనగోలు, వీళ్ళందరూ కూడా. విశ్వాస వీరుడు నోవాహు, విశ్వాస వీరురాలు షారా, విశ్వాస వీరుడు హేబేల్. పాత నిబంధన భక్తులను గురించి కాదు, మన క్రొత్త నిబంధన భక్తులను గురించి ఎవరు విశ్వాసం కలిగి ఉన్నారో వారిని గురించి ప్రభు చెప్పిన సాక్ష్యమును గురించి మనం ధ్యానం చేద్దాం. 8, 10 చదవండి. మత్తయి సువార్త, గాస్పల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 8 వర్స్ 10. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంటబొచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో నెవనికైనను నేనింత విశ్వాసమున్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి. శతాధిపతి ఒక వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చాడు. శతాధిపతి అనగా, శత అంటే 100 మందికి అధిపతి, అంటే 100 మంది సైనికులకు అధిపతి అయిన ఒక వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా, నా దాసుడు సావసిద్ధమయ్యాడు, ఓ భయంకరమైన రోగం వచ్చింది, అనేక హాస్పిటల్కి తిప్పాం, మందులు ఆడాం, రకరకాల ప్రయత్నాలు చేశాం, వాడికి ఏమాత్రం తగ్గలేదయ్యా అని ప్రభు దగ్గర విన్నవించుకుంటే ప్రభు అంటున్నాడు, సరే పద, నేను వచ్చి అతన్ని బాగు చేస్తానని ప్రభు వారు పలికితే ఆ శతాధిపతి అంటున్నాడు, నువ్వు రావటానికి నేను అర్హుడను కాదు, మాట మాత్రం సెలవివ్వు, నా దాసుడు బాగుపడునని ప్రభు మాటను కోరుకుంటే ప్రభు అంటున్నాడు ఇంత విశ్వాసం ఇశ్రాయేలీలలో ఎవ్వరికి లేదు, ఎవరికున్నట్టు నేను చూడలేదు అంటున్నాడు. నా ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు ఇతడే గొప్ప విశ్వాస వీరుడని ప్రభు పలికినప్పుడు, విశ్వాసులకు తండ్రి అని అబ్రహాముని దేవుడు ఎందుకు చెప్పాడు? అబ్రహాముని ఎందుకు చెప్పాడు? నా ప్రియమైన బిడ్డలారా, ఇశ్రాయేలీలు అంటే ఎవరో మీకు తెలియాలి. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఇశ్రాయేలీలు అంటే ఎవరు చెప్పండి? ఇశ్రాయేలీలు అనే పేరు, ఆ పేరు ఎవరెవరు గుర్తించిద్ది? అబ్రహాం గుర్తించిద్దా? ఇస్సాకు గుర్తించిద్దా? గుర్తించదు. అబ్రహాము ఇశ్రాయేలీయుడు కాదు, ఇస్సాకు ఇశ్రాయేలీయుడు కాదు, యాకోబు తర్వాత వచ్చిన వాళ్ళే ఇశ్రాయేలీలు. అందుకని ఇశ్రాయేలీలలో ఎవరికి ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను
చూడలేదు అన్నాడంటే అబ్రహాముని ఇస్సాకుని తక్కువ చేసి మాట్లాడినట్టు కాదు. వాళ్ళు ఇశ్రాయేలుకి సంబంధించిన మూల పితరులైనప్పటికీ కానీ వాళ్ళు ఇశ్రాయేలీలుగా పిలువబడటానికి వాళ్ళకి అవకాశం లేదు. ఇప్పుడు అబ్రహాం కాలంలో హెబ్రీలు అన్నారు వాళ్ళని. దేవుని స్తోత్రం. హెబ్రీలు అని ఎందుకన్నారు? ఏబేరు సంతతి నుండి వచ్చారు కాబట్టి. అయితే నా ప్రియమైన బిడ్డలారా, ఇశ్రాయేలీలలో అంటే ఈ 12 గోత్రికులలో ఎవరికి ఇంత విశ్వాసం అన్నట్టు నేను చూడలేదు అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు అతనిలో అంత విశ్వాసం ఉందని ప్రభు ఎలా గుర్తుపట్టగలిగాడంటే, అతను ప్రభువా నువ్వు వచ్చి నా దాసుని బాగు చేయమని చెప్పలా, నువ్వు మాట మాత్రము సెలవివ్వు. దేవుని యందు విశ్వాసం కలిగిన వాళ్ళు కొంతమంది దైవ సేవకుల ద్వారా ప్రార్థన చేయించుకుంటారు, కొంతమంది వాళ్ళు చేయించుకుంటారు, కొంతమందికి వేరు వేరు విధాలుగా విశ్వాసం ఉంటుంది. కానీ ఈ వ్యక్తి అంటున్నాడు, నువ్వు ఒక్క మాట ఇక్కడ పరిగితే అక్కడ నా దాసుడు బాగుపడును అన్నాడు. చూడండి విశ్వాసం ఎంత గొప్పదో. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, విశ్వాస వీరులు 1-10 సార్లు నా కోసం ప్రార్థన చేయ్యా, ప్రార్థన చేయించుకున్నా తగ్గట్లేదయ్యా, ప్రార్థన చేయించుకున్నా అవ్వట్లేదయ్యా అట్ట అనుకోరు. అలాంటి అనుమానాలు ఉండవు వాళ్ళకి. ఒక్క మాట పలుకు. చూడండి, అతడు ఎప్పుడు చర్చికి వెళ్ళిన వాడు కాదు, ఎప్పుడు వాక్యం చదువుకున్నవాడు కాదు, గత కాలంలో ఎప్పుడు ప్రభు యందు భక్తి కలిగినవాడు కాదు. అయినను ప్రభుని చూసిన వెంటనే అంత విశ్వాసం ఎలా కలిగింది? వాక్యం ఏమని రాయబడిందంటే, ప్రభు ఎప్పుడైతే ఇక్కడ నీ దాసుడు బాగుపడనని మాట పలికాడో అదే సమయానికి అక్కడ తన దాసుడు చనిపోయేవాడు బాగుపడినట్టు లేఖనం సెలవిస్తుంది. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, మీ విశ్వాసాలు ఎదగాలి, మీ విశ్వాసాలు అభివృద్ధి చెందాలి. అల్ప విశ్వాసాలు, అవిశ్వాసాలతో, సందేహాలతో మీ జీవితాలు ముందుకు ఎలా కొనసాగలవు? వాటిని దేవుడు ఇష్టపడడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో దేవుడు అంటాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలాగుట. ఆ వాక్యం చదవండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలాగుట అసాధ్యం. హెబ్రీ 11వ అధ్యాయం 6వ వాక్యం అండి. విశ్వాసము లేకుండా. ఇప్పుడు మీరు నా దగ్గరికి వస్తున్నారు, ప్రార్థన చేయించుకుంటున్నారు, నేను అంటున్నాను మీ కార్యం జరిగింది పో అంటున్నా. మీరు నమ్ముతారా? నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఇప్పుడు హన్నా ప్రార్థన చేసుకుంటుంది మగబిడ్డ కావాలని. అక్కడ ఏలీ వచ్చి ముందు అపార్థం చేసుకున్నాడు. తర్వాత ఆమె వివరించింది, అయ్యా నేను త్రాగిలేను, త్రాగుబోతుదాన్ని కాను, నా మనోవేదన నా అంతరంగంలో నా బాధ ఇదయ్యా అని చెప్పినప్పుడు, నువ్వు ఇశ్రాయేలీల దేవునికి మనవ చేసుకున్నది ఆయన నీకు జరిగించును గాక అని దీవించాడు. మాట నమ్మింది, తిరిగి వెళ్ళింది. దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు, గర్భం వచ్చింది. ఒక దినాన సమయల్ని కనది. మాట నమ్మారు. చూడండి, ఈరోజు నమ్మాలి. గిద్యోను నమ్మలా. నువ్వు వెళ్ళి మిద్యానీయుల మీద యుద్ధం వచ్చాయి అని దేవుడు చెప్పినప్పుడు, నా ప్రియమైన బిడ్డలారా, నిజంగా నువ్వు ఈ యుద్ధంలో నాకు జయమిస్తున్నావని నాకు ఎలా తెలిసిద్ది? కొన్ని సూచనలు కనపరచు అని అనుమానంగా మాట్లాడాడు. అంటే గిద్యోను యొక్క విశ్వాసం అంత బలంగా లేదు, అంత పరిపూర్ణంగా లేదు. ఈరోజు నువ్వు దేవుని దగ్గర అడగాల్సింది ఏంటంటే, బలమైన విశ్వాసం కావాలి, పరిపూర్ణమైన విశ్వాసం కావాలి. అప్పుడే తినబెట్టారా, యాకోబు పత్రికలో ఏమని రాయబడిందంటే, క్రియలు లేని విశ్వాసము మృతము. క్రియలు లేని విశ్వాసము మృతం. అంటే నీ విశ్వాసం ద్వారా కార్యాలు జరగాలి, నీ విశ్వాసం ద్వారా అద్భుతాలు చూడాలి. నువ్వు విశ్వాసానికి చాలా పవర్ ఉంది. ఎంత పవర్ ఉంది? కొండలను పెకిలింపగలిగిన విశ్వాసం. రోజు ప్రార్థన చేసుకోవాలి, అయ్యా ఈ అల్ప విశ్వాసముతో ఈ సముద్రం అనే లోకం మీద నేను ఎలా నడవగలను?
ఈ ఎన్నో గాలులు వీస్తాయి, నేను ఎలా ముందుకు వెళ్ళగలను? ఏదైనా గాలి అనే శోధన నన్ను భయపెడితే పేతురులాగా మునిగిపోవలసిందే కదా, నా అడుగు ముందుకు వేయబడదు కదా. ఇలాంటి అల్ప విశ్వాసంతో నేను ఎంతకాలం బ్రతకాలను ఆయన? నా విశ్వాసాన్ని బలపరచయ్యా, నా విశ్వాసాన్ని అభివృద్ధి చేయయ్యా అని దేవుని దగ్గర గోజాడి ప్రార్థన చేయాలి. నువ్వు లోకా సువార్త 17:9 6 మా విశ్వాసమును అభివృద్ధి చేయని శిష్యులు వచ్చి అడుగుతున్నారు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఒకసారి గుండె మీద చేపెట్టుకొని చెప్పండి, నా విశ్వాసాన్ని అభివృద్ధి చేయయ్యా, నా విశ్వాసాన్ని అభివృద్ధి చేయయ్యా. క్రియలో కలిగిన విశ్వాసం కావాలి, క్రియలో కలిగిన విశ్వాసం. నేను ప్రార్థన చేస్తే కార్యం జరిగిద్దని నేను నమ్మకంతో చేయాలి. నేను ప్రార్థన చేస్తే ఈ అద్భుతాలు చూడగలనని ఒక నమ్మకం విశ్వాసంతో చేయాలి. అల్ప విశ్వాసం తీసివేయి, అవిశ్వాసం తీసివేయి ప్రభా. కార్యములు జరిగే విశ్వాసం నాకు కావాలి నాయన. నిన్ను ఎద్దకు వస్తున్నాను, నీ ఎద్దకు వచ్చి నిన్ను అడుగుతున్నాను, వెతుకుతున్నాను. నువ్వు ఫలము దయచేస్తావని, కార్యము జరిగిస్తామని. అలాంటి విశ్వాసం నాకు కావాలి నాయన. నా వయసును బట్టో, నా శక్తి బలమును బట్టో, నా జ్ఞానమును బట్టో నేను ఆలోచించక, వెలుచూపును బట్టి ఆలోచించక, విశ్వాసమును బట్టి నేను నిన్ను వెతకాలి, నీ కార్యాలు ఎదురు చూడాలి. నా విశ్వాసము ద్వారా అద్భుతములు నేను పొందాలి. హల్లెలూయా, హల్లెలూయా. శతాధిపతి విశ్వాస వీరుడు. అతడు ప్రార్థన చేసి, అతడు దేవుని దగ్గర ఆశపడిన విధముగా దేవుడు అతని జీవితంలో గొప్ప అద్భుతాన్ని చేశాడు. రెండవది, నా ప్రియమైన బిడ్డలారా, ఒక దినాన 4 వ్యక్తులు యేసు ప్రభువారి దగ్గరికి మంచం ఒకటి మోసుకొని వస్తున్నారు. మంచం ఒకటి మోసుకొని వస్తున్నారు. చాలామంది చూస్తున్నారు, ఆ మంచంలో ఎవరై ఉండొచ్చు, ఎవరు వస్తున్నారు అని. దగ్గరికి రాగానే అందరు చూశారు, మూతి వంకపోయి, కాళ్ళు చేతులు ఇట్లా వంకపోయి, పక్షవాతం అనే జబ్బుతో బాధపడుతున్నాడు అతను. అతను తీసుకొని ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మత్తయి సువార్త 9:2 రాయబడింది, ఇదిగో జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఒకరిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. యేసు వారి విశ్వాసమును చూచి. మత్తయి సువార్త 9:2. అక్కడ చూడండి, యేసు వారి విశ్వాసమును చూసి, కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. చూసారా, అక్కడ ఎవరి విశ్వాసాన్ని చూశాడు ప్రభు? పక్షవాయువు కలిగిన వ్యక్తి విశ్వాసాన్ని చూడలా. వాడికి విశ్వాసమే లేదు. తీసుకొచ్చిన వారికి ఉంది విశ్వాసం. ఆమేన్. కొంతమందిని మనం కూడా వాళ్ళ బాగు కోరి, వాళ్ళ క్షేమం కోరి, మన బంధువులకో స్నేహితులకో తెలిసిన వాళ్ళకి చెప్తాం, రండి ప్రభు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, మీ దీనస్థితిని మారుస్తాడు, ఖచ్చితంగా మీరు బాగుపడతారు, మీ కుటుంబాలు బాగుపడతాయి, మీ వ్యాపారాలు బాగుపడతాయి, మీ శరీరం బాగుపడుద్ది, రండి అని విశ్వాసంతో చెప్పినప్పుడు ఈ చెప్పేవారి మాటలను బట్టి వాళ్ళు ఏ గత్యంతరం దిక్కు దిశ లేక ఖచ్చితంగా వస్తారు. దేవుడు ఖచ్చితంగా కార్యము చేస్తాడు. అప్పుడు వాళ్ళు చెప్పుకుంటారు, ఫలానా సహోదరి చెప్పడం వలన మేము ప్రభు దగ్గరికి వెళ్ళాం, ప్రభు మాకు కార్యము చేశాడు, మేము బాగుపడ్డాం. ఫలానా సహోదరుడు లేకపోతే ఎవరో ఒకరు చెప్పారు. కానీ ఇక్కడ చూడండి, తీసుకొని రాబడిన వ్యక్తికి విశ్వాసం లేదు, కానీ తీసుకొని వచ్చిన వ్యక్తులకి విశ్వాసం ఉంది. 4 విశ్వాస వీరులు. దేవుని స్తోత్రం కలుగునగాక. వాక్యం చెప్తుందంటే, యేసు వారి విశ్వాసమును చూసి. ఈ రోజున నా ప్రియ సహోదరుడా సహోదరి, నీకు దగ్గరగా ఉన్న వారికి అంత విశ్వాసం లేకపోవచ్చు. వారు నీ బంధువులు కావచ్చు, నీ ఇంట్లో వాళ్ళు కావచ్చు. కానీ వారి కొరకు నువ్వు విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. వారు భర్త కావచ్చు, భార్యలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లి కావచ్చు, ఎనీబడి, ఎవరైనా కావచ్చు, ఎనీబడి.
కానీ వారికి లేని విశ్వాసం నీకుంటే నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు వారిని స్వస్థపరుస్తాడు, వారిని బాగు చేస్తాడు, వారి స్థితిగతులు మారుస్తాడు. దీని అంతటి గల కారణం ఏంటంటే నీ విశ్వాసమును చూస్తాడు. ఆమేన్. చూడండి, లోతు కాపాడబడ్డాడంటే లోతుకు లేదు విశ్వాసం. ఎవరికుంది? అబ్రహాంకుంది. అబ్రహాం ప్రార్థన బట్టి, విజ్ఞాపన బట్టి, మరణ బట్టి దేవుడు లోతుని కాపాడాడు. అలాగే మనము విజ్ఞాపన చేస్తే సర్వలోకం కాపాడబడిద్ది. ఆమేన్. వాక్యంలో ఏమని రాయబడిందంటే మనము సుఖముగాను తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వాక్యం చదవండి. చదవాలి, త్వరగా చదవాలి. హల్లెలూయా. అక్కడ ఏమని రాయబడింది? మనము 2:1 మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి, అక్కడ చూడండి, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా, చూసారా, చాలాసార్లు మన కొరకే ప్రార్థన చేసుకుంటాం. వాక్యం చెప్తుంది మనుషులందరి కొరకును, అంటే దేశాన్ని పరిపాలించే రాజుల కొరకును, మన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు, విలేజ్ అధికారులు, ఈ అధికారుల కొరకును విజ్ఞాపన, ప్రార్థన, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఇది కింద చదువు, చూడండి, అది మంచిదియు మన రక్షకుడకు దేవునికి, దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. గట్టిగా చెప్పండి. మన కొరకు, మన వారి కొరకు ప్రార్థన చేస్తాం. అప్పుడే నేను బిడ్డలారు, మీకు ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇజ్రాయేల్ పక్కనే లెబానోను, ఇజ్రాయేల్ గాజా, ఇజ్రాయేల్ ఇరాన్ యుద్ధాలు జరుగుతున్నాయి. రోజుకి 100 ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. వారికి నెమ్మది ఉందా? వారికి సుఖం ఉందా? ఎప్పుడొచ్చి బాంబులు పడతాయని భయం భయం భయం, ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకొని బ్రతుకుతున్నారు. నా ప్రియమైన బిడ్డలారా, అదే పరిస్థితి మనకు రాలేదు కదా. రాకముందే మనం ఏం చేయాలి? దేశం కొరకు, దేశంలో ఉన్న అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. దేశంలో ఉన్న రాజకీయ నాయకులు కూడా కలుషితమైపోయారు, మలినమైపోయారు. వారి రాజకీయ లబ్ధి కొరకు రకరకాల వ్యూహాలు పన్ని, మతాల మధ్య, కులాల మధ్య చిచ్చుపెట్టి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి దుష్ట రాజకీయ నాయకుల్ని దేవుడు చూస్తూ ఊరుకుంటే ఎట్లా? అలాంటి వాళ్ళకి దేవుడు బుద్ధి చెప్పాలని ప్రార్థన చేయాలి. దేశానికి నెమ్మది కావాలి, ప్రజలకి నెమ్మది కావాలి, ప్రజల గుండెలో ధైర్యం ఉండాలి, సమాధానం ఉండాలి. ఎటు చూసిన భయంకరమైన వాతావరణాలు, ఎటు చూసిన అపాయాలు, ఎటు చూసినా ఏ సమయాన్ని ఏం జరిగిద్దో అన్నది తెలియడం లేదు. ఈ అధికారులు కూడా సామాన్యమైనటువంటి ప్రజల మధ్యలో చిచ్చుపెట్టి, అంటే కుక్క గొడవ పెట్టి వీళ్ళు సైలెంట్గా తప్పించుకుంటున్నారు. ఈ రోజున ఎన్ని కులాల మధ్యలో గొడవలు జరుగుతున్నాయి తెలుసా? వాళ్ళు బాగానే ఉంటున్నారు, ఇలా గొడవలు అవుతున్నాయి. మధ్యలో సామాన్యమైన ప్రజలు చచ్చిపోతున్నారు. ఆ మధ్య వినకొండలో ఒక అతను చంపబడ్డాడు, ఇంకా వేరే ప్రాంతంలో చంపబడ్డారు. ఏదో ఒక విధంగా ఈ దుష్టులు పరిపాలన చేస్తూ ఏం చేస్తున్నారంటే కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు పరిపాలన చేయకుండా గద్దెను దేవుడు దింపాలి అని ప్రార్థనలో చేయాలి. దేశానికి నెమ్మది లేకుండా చేస్తున్నారు. మరి ముఖ్యముగా ఇప్పుడు ఈ పరిపాలన వచ్చిన తర్వాత అసలుకి ఈ ఆంధ్ర రాష్ట్రానికి ప్రశాంతత లేదు, నెమ్మది లేదు. అక్కడ తెలంగాణ రాష్ట్రానికి, అక్కడ ప్రజలకు కూడా నెమ్మది లేదు. అక్కడ కూడా హైడ్రా అని ఒక శాఖను ఏర్పాటు చేసి ఎన్నో భవంతులని, ఎన్నో బిల్డింగులని నేలమట్టం చేస్తుంటే అక్కడ ప్రజలు అల్లాడిపోతున్నారు. సామాన్యమైన ప్రజలు దగ్గర నుండి ఉన్నతాధికారుల వరకు లక్షల పోసి మేము కొన్నామయ్యా, ఇటు పోవాలి, ఇప్పుడు కనీసం
ఆర్డర్లు కూడా జారీ చేయలేదు, నోటీసులు ఇవ్వలేదు. రావటం ఇంటి ముందు అప్పులోళ్ళ కూర్చోవటం, అందరూ బయటికి రావడం అంటాం, కొలగొట్టేయటం. కొన్ని లక్షలు, ఎంతమంది ఏడుస్తున్నారు, ఎంతమంది కన్నీళ్ళు, ఎంతమంది కన్నీళ్ళు. అప్పుడే దీన్ని పెట్టారా చూడాల్సి వస్తుంది. దేశానికి నెమ్మది ఉంది అంటారా? దేశానికి సుఖం ఉంది అంటారా? మరి ముఖ్యంగా ఈ 2 పరిపాలనలు వచ్చిన తర్వాత ఈ తెలుగు రాష్ట్రాలకు నెమ్మది లేకుండా పోయింది. నా ప్రయత్నం పెట్టారు. ఒకలేమో అదిగో దాంట్లో అది కలిపారు, దీంట్లో ఇది కలిపారని, ఇంకో చోటేమో అక్రమముగా కట్టారని, ఇట్లా ఎన్ని జరుగుతూ ఉన్నాయి. చూడండి, ఎంతోమంది చుచ్చు పెడుతున్నారు వాళ్ళ రాజకీయ లబ్ధి కొరకు, వారి ఆధిపత్యాన్ని బలపరుచుకోవడానికి సామాన్యమైన ప్రజల మధ్యలో చిచ్చు పెడుతున్నారు. ఏమీ తెలియనటువంటి యవనస్తులు, ముందు వెనక ఆలోచన లేని వాళ్ళు, వాళ్ళ వెనకాల కేరింతలు కొట్టడం, వాళ్ళకి చాలా బలముగా సపోర్ట్గా నిలబడటం, ప్రజలని పావులాగా ఆడుకుంటున్నారు. దేశం నాశనం అయిపోయింది. ఇలాంటి వాళ్ళ కొరకు మనం ఏం చేయాలి? రాదంటారా మన దగ్గరికి సమస్య? మన దగ్గరికి రాదా? వస్తుంది. సాతాడు తొక్కుంటూ వస్తాడండి వాడు. నువ్వు ఇప్పుడేం చేయాలి? రాజుల కొరకును, అధికారుల కొరకును, మనుషులందరి కొరకును ఏం చేయాలి? ప్రార్థనలు చేయాలి. ఏంటి ప్రభువా ఇలాంటి పరిపాలన? నెమ్మది లేదు. ఏం గొడవలు అవుతాయా? ఏం జరిగిద్ది అని ప్రపంచం మొత్తం గందరగోళం అయిపోయింది. ఇప్పుడు ఇజ్రాయెల్ మీద 200 మిసైల్స్ ఇరాన్ వదిలింది. ఒక్క వ్యక్తి కోసం 100 మందిని, 1000 మందిని చంపే ఇజ్రాయెల్ జోలికి వెళ్ళారు. వీళ్ళు ఒప్పుకుంటారా? 200 మిసైల్స్ వేశారు. 1000 మందిని చంపితేనే 41,696 మందిని, ఎంతమందిని గాజా ప్రజలను చంపింది ఇజ్రాయెల్. 1000 మందిని చంపితే 41,000 మందిని చంపేశారు వాళ్ళు. ఇప్పుడు 200 ర్యాకెట్లు వదిలారు, మిసైల్స్ వదిలారు. వదులుతారా? ఇప్పుడు ఇజ్రాయెల్ కానీ ఇరాన్ మీదకి దాడికి వెళ్తే, ఇరాన్కి సపోర్టు రష్యా అండ్ చైనా అండ్ ఉత్తర కొరియా, 3 బలమైన దేశాలు దానికి సపోర్ట్. ఇప్పుడు ఇజ్రాయెల్కి అమెరికా, ఫ్రాన్స్, యూరప్. అంటే ఇప్పుడు దేశాలు ఇప్పుడు తన్నుకునే పరిస్థితి ఏర్పడింది. దేశాలు బాంబులు వేసుకుంటారు. మన దేశం మీద వేయడానికి గ్యారంటీ ఉందా? ఆల్రెడీ 2 ప్రపంచ యుద్ధాలు జరిగిపోయినాయి. మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం, ఇప్పుడు జరగబోయేది 3వ ప్రపంచ యుద్ధం. అన్ని దేశాల వాళ్ళు, నాకు ఒక మూట, నీకు ఒక మూట, నా పక్షాన వచ్చేవాళ్ళు నాకు, నీ పక్షాన వచ్చేవాళ్ళు నీకు. ఇజ్రాయెల్ పక్షానికి వచ్చే దేశాలు ఇజ్రాయెల్కి, ఇరాన్ దేశం మీద పక్షానికి వచ్చే దేశాలు ఇరాన్కి. ఇక ఇరు పక్షాల మధ్యలో ఏం జరిగిద్ది? గొడవలు. ఆ బాంబుల వాసనకి ఎంతోమందికి జబ్బులు వస్తాయి. ఆ వాసన తట్టుకోలేక ఎంతోమందికి రోగాలు వస్తాయి. ఆ బాంబులు వేయబడిన ప్రాంతాలలో 100 సంవత్సరాలైనా కనీసం గడ్డి పెరగదు. ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. అప్పుడే దీన్ని బట్ల ఎన్ని కోట్ల మంది చచ్చిపోతారు తెలుసా? అలాంటి పరిస్థితి, అంటే అలాంటి బార్డర్లోకి వచ్చింది ఇప్పుడు ప్రపంచం. ఏ సమయంలోనైనా యుద్ధం జరగవచ్చు. అందుకని విశ్వాసముతో ప్రార్థన చేయాలి. ఇది తెలిసిన దగ్గర నుండి నాకు నెమ్మది లేదు. అంటే మీకు ఇక్కడ వార్తలే తెలుసు. నేను ఎందుకంటే ఇంటర్నేషనల్ న్యూస్ చూస్తాను. ఇంటర్నేషనల్ న్యూస్ చూడటం నాకు బాగా అలవాటు. అందుకని దేశంలో, ప్రపంచంలో ఏం జరుగుతుంది అన్నది నేను తెలుసుకుంటుంటా. కాబట్టి నాకు చాలా భయం వేస్తుంది ఒక్కోసారి. ఏం జరగబోతుందా, ఏమైద్దా? ఇప్పుడు ఇజ్రాయెల్కి సపోర్ట్ ఇండియా చేసిద్ది ఖచ్చితంగా. ఇండియా చేస్తే పక్కనే ఉంది పాకిస్తాన్, ఇండియా మీదకి ఎగబడిద్ది. పక్కనే ఉంది చైనా, ఎగబడిద్ది. పక్కనే ఉంది బంగ్లాదేశ్, ఎగబడిద్ది. ఎక్కడ ఎంతమంది చచ్చిపోతారో. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడే దీన్ని బట్టి ఒక నిమిషం ప్రార్థన చేయండి. సంరక్షకుడు లేకపోవట ఆయన చూసెను, మధ్యవర్తి అన్న దగ్గర విజ్ఞాపనకర్తలు లేరు అని
వేరొక బైబిల్లో రాయబడింది. ఆయన ఆశ్చర్యపడుతున్నాడంట. ఈరోజు నా ప్రియదేని బిడ్డలారా, నీ వారికి నీవే విజ్ఞాపన కర్తవే, నీ కుటుంబీకులకు నీవే విజ్ఞాపన కర్తవే. ప్రార్థన చేయాలి. రోజుకు 1 గంట అయినా సమయం చూసుకొని ఏకాంతంగా స్థలంలో కూర్చొని, మా భర్తను రక్షించు, నా బంధువులను రక్షించు, నా పిల్లలను రక్షించు, నా వాళ్ళు ఇంకా చాలామంది రక్షణ పొందలేదయ్యా, ఇంకా చాలామంది నిన్ను తెలుసుకోలేదు ప్రభా, వారు ఇప్పుడే ఒకవేళ వాళ్ళ జీవితాలు ముగింపు అయితే నరకానికి పోవటమే కదా అని రోజు ఆడవాళ్ళ దేవుడి దగ్గర. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కన్నీటి వేదన ఉండాలి దేవుని బిడ్డలకి. దేవుని స్తోత్రం కలుగునగాక. సమయం దొరికినప్పుడల్లా వాళ్ళ పేరు ఉచ్చరించి, పలానా అబ్రహాం అయ్యా, పలానా ఇస్సాకయ్యా, పలానా శారమ్మయ్యా, రూతు అయ్యా, ఎస్తేరయ్యా, వాళ్ళు రక్షించయ్యా. ఇక్కడ చూడండి, నలుగురు విశ్వాసాన్ని బట్టి ఆ పక్షవాత గలవాడిని బాగు చేసినట్టుగా మన విశ్వాసాన్ని బట్టి మన దేశాన్ని, మన ప్రజలను, మన వారిని దేవుడు కాపాడతాడు. ఎస్తేరు తన చెలికత్తెలు ఉపవాసం అంటే యూదులందరినీ కాపాడాడు. దానియేలు తన 3 స్నేహితులు విజ్ఞాపన చేస్తే నశించిపోయే లక్షల మంది జ్ఞానులను దేవుడు కాపాడాడు. హల్లెలూయా. మనం అనుకుంటాం చాలాసార్లు, నిజంగా నీ ప్రార్థన చేస్తేనే కాపాడుతాడా లేకపోతే కాపాడడా అని. నిజమే, విజ్ఞాపనకర్తలు కొంతమంది మాత్రమే ఉంటారు. మీరు ఎక్కువ వేరే వేరే పనులు చేయకుండా ఎక్కువ విజ్ఞాపనం చేయాలి, ఎక్కువ దేవునితో గడపాలి, ఎక్కువ దేశం కొరకు, ప్రపంచాల కొరకు, ప్రజల కొరకు విజ్ఞాపన చేయాలి. వారు ప్రార్థన చేసుకోకపోయినా, వారికి దేవుని యందు విశ్వాసం లేకపోయినా, భక్తి లేకపోయినా, మన విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యం చేస్తాడు. మీకు చెప్తున్న విషయం, ప్రతిరోజు నేను సంఘాల కొరకు, సేవకుల కొరకు ప్రార్థన చేయకుండా నేను నిద్రపోయిన రోజు లేదండి. ప్రతిరోజు ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. మీ అందరు నేను ఎందుకు చెప్తున్నా అంటే, మనము విశ్వాసముతో ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. వారి నలుగురి విశ్వాసాన్ని బట్టి ఆ పక్షివాతం గలవాడిని బాగు చేశాడు. మీకు సమయం దొరికిన ప్రతి నిమిషం కూడా ఆడుకోండి, ఎమ్మటే మోకాలు ఉంచండి. అయ్యా పలానా వాళ్ళు ప్రభా, అయ్యా పలానా, అయ్యా పలానా. దానియేలు చేసిన పని అదే కదా. దానియేలు తన ఉద్యోగం కంటే, తన ఉన్నతమైన స్టాటస్ దానికంటే కూడా ప్రార్థనకే ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చాడు. ఈ రోజున క్రైస్తవులలో చాలామంది మోసపోతున్న విషయం ఏంటంటే, మోకాళ్ళ నుంచి ఇతరుల కొరకు ప్రార్థన చేసేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు ఆ నలుగురు విశ్వాస వీరులు గనుక వారి ప్రార్థన బట్టి దేవుడు ఆ పక్షవాతం గలవాడిని బాగు చేశాడు. నా ప్రియమైన బిడ్డలారా, మనం కూడా ప్రతిరోజు మన భారతదేశాన్ని, దేశంలో ఉన్న రాష్ట్రాలని, దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రులను, ఎమ్మెల్యేలను, ఎంపీలను అందరినీ జ్ఞాపకము చేసుకోవాలి. అందరూ దేవుని చిత్తం నెరవేర్చాలని, అందరూ దేవుని అడుగుజాడలు నడవాలని, దేవుని మహిమకరంగా పరిపాలనలు చేయాలి, ప్రజలకి అనుకూలమైన పరిపాలనలు చేయాలి. మోసపూరితముగా, స్వార్థపూరితముగా, సొంత లబ్ధి కొరకు ప్రజలని ప్రలోభపెట్టి, కొంతమంది అమాయకుల జీవితాలతో ఆడుకొని, కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టే ఈ దౌర్భాగ్యులందరూ కూడా గద్దె నుండి దేవుని నామంలో దిగాలి. వాళ్ళు దిగాలి. అలాంటి వాళ్ళు పరిపాలన చేయకూడదు, అలాంటి వాళ్ళు పరిపాలకులుగా ఉండకూడదని ప్రార్థన చేయాలి. ఆ నలుగురు విశ్వాసాన్ని బట్టి కార్యం చేసినట్టు మనం కూడా విజ్ఞాపన చేస్తే దేవుడు కార్యాలు చేస్తాడు. రెండవది, నలుగురు విశ్వాస వీరులు. ఒకటి శతాధిపతి విశ్వాస వీరుడు, తర్వాత నలుగురు. మూడోది విశ్వాస వీరురాలు, ఒక స్త్రీ. మత్తయి సువార్త 9వ అధ్యాయం 22వ వాక్యం చదివితే అక్కడ రక్తస్రావం కలిగిన స్త్రీ. ఏ స్త్రీ చెప్పండి? రక్తస్రావం కలిగిన స్త్రీ.
ఈమె 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతుంది. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. ఎన్ని సంవత్సరాలు? ఈ రోజున ఎన్నో సంవత్సరాల నుండి, ఎన్నో నెలల నుండి, ఎన్నో వారాల నుండి, దినాల నుండి రోగాలతో అల్లాడుతున్నావేమో, అనేక హాస్పిటల్కి తిరిగి ఏమాత్రం స్వస్థత లేక బాధపడుతున్నావేమో, మందుల వలన ఏ ప్రయోజనం లేక వేలకు వేలు లక్షలు ఖర్చు పెట్టేవేమో. ఈరోజు ఆ స్త్రీ వలె విశ్వాసంతో ప్రభువుని వచ్చి తాకాలి, ప్రభు పాదాలు పట్టుకోవాలి. వాక్యం చెప్తుంది, ఆమె 12 సంవత్సరాల నుండి ఆ రక్తస్రావంతో బాధపడుతూ ఆమె యేసును గూర్చి విని వెనకగా వచ్చి ఆయన శంగు ముట్టుకుందంట. ఆయన శంగును ముట్టుకోగానే 12 సంవత్సరాల నుండి ఆమెను వేధిస్తున్న రోగం ఒక్కసారిగా విడుదల కలిగింది. ఒక్కసారిగా ప్రభు ముట్టాడు, ఒక్కసారిగా ప్రభు బాగు చేశాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం బాధపడుతుంటే, మనం కన్నీళ్ళు విడుస్తుంటే చూసి జాలిపడే దేవుడు ఆయన, కనికరపడే దేవుడు, మన మీద ఆయన వాత్సల్యం చూపే దేవుడు. మనం కన్నీళ్ళు కారిస్తే, మనం బాధపడితే అనేక మంది చూస్తారు, ఏమీ చేయలేరు. కానీ ఆయన కనికర పడితే నీకు ఎలాంటి రోగం ఉన్నా స్వస్థత కలిగిద్ది, ఎలాంటి వ్యాధి ఉన్నా నయమవుతుంది. అదే నమ్మకం, విశ్వాసముతో ఈ తల్లి వచ్చి ఆయన వస్త్రమును ముట్టుకున్నప్పుడు ఆయన శరీరములో, వస్త్రములో ఉన్న ప్రభావం వెళ్ళి ఆమెను తాకింది. చూడండి, చిన్న డాక్టర్ల దగ్గర నుండి పెద్ద డాక్టర్ల వరకు అందరి దగ్గర చూపించుకుంది, అందరి దగ్గర అనేక రకాల వైద్యాలు వాడింది, కానీ తగ్గలేదు. కానీ యేసయ్యని ముట్టుకుంది. కొన్ని సంవత్సరాల క్రితం ఆ ప్రియని బిడ్డలారా, నా పరిస్థితి కూడా అదే. ఇక తగ్గదేమో, చచ్చిపోతానేమోనని భయం కలిగేది నాకు. కానీ ఇక వేరే మార్గం లేక తీసుకుంటే నీ రాజ్యం చేర్చుకో ప్రభా, లేదంటే నువ్వు నన్ను బాగు చేయి. ఇక నన్ను చూపించే వాళ్ళు లేరు, నాకు మందులు వాడే డబ్బులు పెట్టే వాళ్ళు కూడా లేరు, నాకు వెనక ముందు ఎవరు లేరు నాయన, ఉన్నా ప్రయోజనం లేదు అని ఏడ్చిన రోజు అది. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవునికి శక్తి ఉందండి, దేవునికి బలం ఉంది, దేవునికి ఖచ్చితంగా బాగు చేసే ఆ పవర్ ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. చూపించడానికి డబ్బులు లేవు, చూపించడానికి డబ్బులు లేవు, ఏదైనా అమ్మి పెట్టే ధైర్యము సాహసం ఎవరికి లేదు. ఇంకెందుకు ఈ జీవితం అని దేవుని దగ్గర కన్నీళ్ళు విడిచినప్పుడు, ఇదిగో ఈరోజు ఈ స్త్రీని బాగు చేసినట్టుగా దేవుడు ఆ రోజు నన్ను బాగు చేశాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పక్కల్లో మంట, ఎముకల్లో మంట, గుండెల్లో మంట, తట్టుకోలేని పరిస్థితి. ఇవన్నీ దిగులు పెట్టుకుని అనంతనక మొత్తం కళ్ళని ఎంత లోతు పేక్కిపోయినాయి, ఎముకలన్నీ కనపడుతున్నాయి. చాలామంది నా అంతరంగంలో నా బాధ ఏంటో అర్థం కావట్లేదు, వాళ్ళకి అర్థమయ్యేది కాదు. ఆ బాధ నాకు మాత్రమే ఎట్లా ఉండేదంటే, శరీరం మీద యాసిడ్ పోసినట్టు ఉండేది బాధ. యాసిడ్ పోస్తే ఎంత బాధ ఉంటుంది, అంత బాధ. అదే మా అమ్మ ఉంటే ఈ బాధ చూసేది కదా, మా నాన్నుండి చూసేవాడు కదా అని ఎన్నోసార్లు ఏడ్చాను. ఇప్పుడు అవన్నీ తెలుసుకుంటే ఏడుపు వస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. మా అమ్మ చెప్పుకునేవాడిని కదా, మా నాన్న చెప్పుకునేవాడిని కదా అని ఎన్నోసార్లు ఏడ్చేవాడిని. కానీ దేవుడు అన్నాడు, నేనే నీకు తల్లిని, నేనే నీకు తండ్రిని, సమస్తానికి సమస్తం నేనే అన్నాడు. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, నీకు ఏ రోగమున్నా, ఏ జబ్బున్నా, డాక్టర్ల వల్ల కానీ రోగమైనా సరే యేసయ్య దగ్గరికి రా, యేసయ్య నిన్ను స్వస్థపరుస్తాడు. చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు ప్రభు నన్ను తాకాడు, ఈరోజు ఏమ ప్రభును తాకింది. ఆయన వచ్చి మనల్ని తాకిన, మనం వెళ్ళి ఆయన తాకిన ఖచ్చితంగా దేవుడు స్వస్థపరుస్తాడు. ఎంతమందికి ఉంది నమ్మకం? భయపడమాకండి. దేవుడు స్వస్థపరిచే దేవుడు, బాగు చేసే దేవుడు, బ్రతికించే దేవుడు. ఆయన ఎవరిని చంపడు. దుష్టుడు దుష్టత్వాన్ని బట్టి చనిపోవటం నాకు ఇష్టం లేదంటున్నాడు. చాలామంది చనిపోవాలనుకుంటారు, బాధపడుతూ ఉంటారు. ఈ రోగం తట్టుకోలేను, ఈ
బాధ భరించలేనని మీ అందరికీ నేను చెప్తున్నాను. ఆయన్ని పట్టుకోండి. ఆయన కనికరించేంత వరకు, ఆయన నేను జ్ఞాపకం చేసుకునేంత వరకు, ఆయన నీ మీద దృష్టి ఉంచేంత వరకు చూస్తూనే ఉండు. ఒకరోజు కావచ్చు, 2 రోజులు కావచ్చు, వారం కావచ్చు, నెల కావచ్చు, ఆయన కొరకు చూస్తూనే ఉండాలి మనం. ఏదో ఒక దినాన వస్తాడు, ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. ఏదో ఒక దినాన వస్తాడు, ఆయన నిన్ను బాగు చేస్తాడు. చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నీ వైపే చూస్తున్నాను, నీ మీద ఆధారపడుతున్నాను ఆయన అని దేవుని దగ్గర మనకు కన్నీళ్ళు విడవాలి. ఇలాంటి ఎన్ని రోగాలు వచ్చి ఉంటాయి, నాకు ఎన్ని బలహీనతలు వచ్చి ఉంటాయి. ఈరోజు కూడా ఎన్నో బలహీనతలు వచ్చినా నాకు డాక్టర్ ఆయనేనని పూర్తిగా ఆయన మీద ఆధారపడుతున్నాం. ఇప్పుడు ఈ స్త్రీ కూడా అప్రీతిని పెట్టారా, ఎన్నో వైద్యులను పట్టుకొని తిప్పలబడిందంట. మార్కు సువార్త 5వ అధ్యాయం 25లో రాయబడింది. హల్లెలూయా. 12 ఏండ్ల నుండి రక్తస్రావం రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడిందంట పాపం. దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఎన్నో తిప్పలు పడి, బిడ్డ ఈరోజు నీ బాధ ఆలకించడానికి ఎవరు లేరు అనుకుంటున్నావా? నీ కన్నీళ్ళు చూడటానికి ఎవరు లేరు అనుకుంటున్నావా? ఈరోజు నువ్వు నీ అంతరంగంలో ఉన్న ఆ ఆవేదన వినటానికి ఎవరు లేరు అనుకుంటున్నావా? ఉన్నాడు ఆయన. తల్లి లాగున్నాడు, తండ్రి లాగున్నాడు, స్నేహితులు లాగున్నాడు. ఆయన ఖచ్చితంగా ఏదో ఒక దినాన మన బాధకి నివారణ కలుగు చేస్తాడు. 5వ అధ్యాయం మార్కు సువార్త 29వ వాక్యం చదవండి. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలోనే ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకునేను. చూసారా, 12 ఏండ్ల నుండి పడుతున్న బాధకి ఈరోజు నివారణ కలిగిందంట. ఎన్నో నెలల నుండి, వారాల నుండి, సంవత్సరాల నుండి బాధపడుతున్నావేమో. నీ బాధకి దేవుడు చెక్కు పెడతాడు. నీ బాధకి నివారణ కలుగు చేస్తాడు. నీ కన్నులు అటే చూడాలి, నీ చేతులు అటే చాపాలి. నీ మొర ఆయనకి వినపడేటట్టు చేయాలి. ఏ మనిషికి చెప్పొద్దు, ఎవరి మీద ఆధారపడద్దు. నా బాధ ఆ రోజున అన్నయ్యలకు చెప్పాను, తీరలేదు. అక్కయ్యలకు చెప్పాను, తీరలేదు. ఆ రోజు వదినలకు చెప్పాను, తీరలేదు. కానీ ఆయనకి చెప్పాను, తీరిపోయింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. అందరికి చెప్పాను, ఎవ్వరి వల్ల తీరలేదు. కొండల్లో, గుట్టల్లో, చెట్లు సట్న కూర్చొని, అయ్యా ఇక చాలే ప్రభా ఈ జీవితం, ఇక అవసరం లేదు లేక ఈ జీవితం ఇంతవరకు చాలని ఏడ్చిన రోజులై. దేవుడు అంటున్నాడు, నీతో నాకు చాలా పని ఉంది నా బిడ్డ, నీతో నాకు చాలా పని ఉంది. నిన్ను ఇప్పుడే మరణానికి అప్పగించను, ఇప్పుడే మరణానికి అప్పగించను. నేను స్వస్థపరుస్తానని ఆ రోజు కనికరించిన దేవుడు, ఆ రోజు బాగు చేసిన దేవుడు, ఈ రోజుకి నేనేమై ఉన్నానో అది దేవుని కృపే. హల్లెలూయా. నేనేమై ఉన్నానో దేవుని కృపే. మానవ ఆలోచనలు కాదు, మానవ తలంపులు కాదు. అందుకని నేను అప్పుడేదిని బిడ్డలారా, ఒకరోజు రాసిన పాట అది. నేనున్నది నీ కొరకే నా ప్రియుడా, నా బ్రతుకున్నది నీ స్తుతికే, నా హితుడా నా స్తుతి గానము, నా స్తుతి గానము, నా స్తుతి గీతము. నీవేనయ్యా. ఆమేన్. దేవుడు సర్వశక్తి గల దేవుడు. ఆమేన్. ఆమె విశ్వాసము, ఆ వాక్యం చదవండి 9:22 మత్తయి సువార్త. యేసు వెనకకు తిరిగి
ఆమెను చూసి, కుమారి, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసం నిన్ను బాగుపరచునని చెప్పగా ఆ గడియ నుండి, చూసారా, ఆ స్త్రీకి బలమైన విశ్వాసం ఉంది. విశ్వాస వీరురాలుగా మార్చబడింది. ఆమె విశ్వాసమును బట్టి దేవుడు బాగు చేశాడు. ఆమె ఒకసారి నెత్తి మీద చేపెట్టుకొని చెప్పండి తల మీద, నా విశ్వాసం నన్ను బాగు చేస్తుంది, నా విశ్వాసం నన్ను బాగు చేస్తుంది, నా విశ్వాసం నా కన్నీళ్లు తుడుస్తుంది, నా విశ్వాసం నా స్థితిగతులను మారుస్తుంది. బలమైన విశ్వాసం దయచేయ, పరిపూర్ణమైన విశ్వాసం దయచేయ. హల్లెలూయా. ముగ్గురు విశ్వాస వీరులు. నాలుగవది కనాను స్త్రీ. ఏ స్త్రీ? 15వ అధ్యాయం మత్తయి సువార్త 28వ వాక్యం చదువుకుందా. 15:28. అందుకు యేసు, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పాను. ఆ గడియలోని ఆమె కుమార్తె స్వస్థత నొందెను. అది చెప్పండి గట్టిగా. దేవుణ్ణి నాకు కనిపించయ్యా అని, నాతో మాట్లాడయ్యా అని అడగటం మంచిదే. దానికంటే ముందు నన్ను కనికరించయ్యా అని అడగాలి. హల్లెలూయా. నన్ను కనికరించు, నా కుటుంబాన్ని కనికరించు, నా సంఘాన్ని కనికరించు, నా వారిని కనికరించు, నా భార్యని, నా భర్తని, పిల్లల్ని కనికరించు. దేవుని కరుణ కొరకు ఏడుకోవాలి. అప్పుడు ఏదైనా పెట్టారా? అక్కడ కనాను స్త్రీ చూడండి. కనాను స్త్రీ అంటుంది 15:22లో, యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు చిదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము. చూసారా, ప్రార్థనలో మనం ఏం అడగాలి? ఒకసారి చెప్పండి ఆ మాట. దేవా, ప్రభువా, నన్ను కరుణింపయ్యా, నన్ను కరుణించయ్యా, నన్ను కరుణించయ్యా. నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. ఇక్కడ ఒక మర్మం మీకు తెలియాలి. కొన్నిసార్లు ప్రభు దగ్గర మనం ప్రార్థన చేస్తాం, ఉపవాసాలు ఉంటాం, కన్నీళ్ళు విడుస్తాం, మొరపెడతాం. అయినను దేవుడు మనకి సమాధానం ఇవ్వడు. అంత మాత్రాన విశ్వాసం కోల్పోవచ్చా? అంత మాత్రం దేవుని మీద నమ్మకం కోల్పోకూడదు. ఇప్పుడు ఈ స్త్రీ వచ్చి, అయ్యా, దయ్యము పట్టి నా కుమార్తె బహు బాధపడుతుందయ్యా, ఆ దయ్యం వేధిస్తుందయ్యా, కనికరించయ్యా అని ఆమె దేవుని దగ్గరికి వచ్చి కేకలు వేస్తే, అవునని కాదని ప్రభు మాట పలకలేదంట. మాట పలకనప్పుడు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె సైలెంట్గా లేదండి. ఈలోపు శిష్యులు అంటున్నారు, ఏమని? అయ్యా, అయ్యా, ఏమే మన వెంబడి వచ్చి కేకలు వేయించున్నది గనుక ఏమను పంపివేయమని ఆయన్ని వేడుకుంటే, ఆయన ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదనేను. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగాను. అంటే ఇక్కడ చూడండి, ప్రభు మొదటిసారి ప్రార్థన చేసినప్పుడు పట్టించుకోలేదని దేవుని మీద నమ్మకం పోలా. ఈరోజున కొంతమంది ప్రార్థన చేసి, మేము ప్రార్థన చేస్తున్నాం కానీ కార్యము జరగలేదు అని దేవుడి మీద నమ్మకం, విశ్వాసం కోల్పోతున్నారు. అది కరెక్ట్ కాదు. ఆయన కనికరించేంత వరకు మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆయన కరుణించేంత వరకు మన కన్నులు ఆయన్ని చూస్తూనే ఉండాలి. ఇప్పుడు ఆయన కుక్కలు అని సంబోధించాడు. కుక్కలు అని సంబోధిస్తే ఆమె ఏంటి
బాగుపడాలని మేము వస్తే మమ్మల్ని కుక్కలు నక్కలు అంటాడేనా? అసలు నేను పలికే మాట కరెక్టేనా? ఇలాంటి వాడి దగ్గరికి ఎందుకు వచ్చామని అనుకోలా. ఆయనను పట్టు విడక ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తూనే ఉంది. పట్టు విడవక ప్రార్థన చేస్తూనే ఉంది. అప్పుడు యేసయ్య అంటున్నాడు, అమ్మా 28, అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరినట్టు నీకు అవునుగా. కానీ ఆమెతో చెప్పాను, ఆ గడియలోని ఆమె కుమార్తె స్వస్థత పొందెను. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు ప్రార్థన చేయి, కార్యం జరగకపోతే రెండో రోజు చేయి. ఒక వారం ప్రార్థన చేయి, కార్యం జరగకపోతే రెండో వారం చేయి. ఒక నెల ప్రార్థన చేయి, కార్యం జరగకపోతే రెండో నెల చేయి. 1 సంవత్సరం చేయి, జరగకపోతే అబ్రహాములాగా అనేక సంవత్సరాలు ప్రార్థన చేయి. ఏదో ఒక దినాన దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తాడు. నీ ఆశ భంగము కానేరదు, నీ ప్రార్థన వ్యర్థము కాదు. ప్రభు నందు నువ్వు పడిన ప్రయాస వృధా కాదు. ఈ క్రొత్త నిబంధనలో ఎంతోమంది విశ్వాస వీరులు ఉన్నారు. ఒక 4 మాత్రమే మీకు తెలియపరిచాను. దేవుని స్తోత్రం. నెంబర్ 1 ఎవరండి? శతాధిపతి. నెంబర్ 2 ఎవరు? పక్షవాతం కలిగిన వ్యక్తిని మోసుకొని వచ్చిన 4 వ్యక్తులు. నెంబర్ 3 రక్తస్రావం కలిగిన స్త్రీ. నెంబర్ 4 కనాను స్త్రీ. అలాంటి విశ్వాస వీరులుగా నన్ను మార్చయ్యా అని 1 నిమిషం మోకాలు ఉంచండి. నేను మరలా చెప్తాను మీకు వాక్యం. 1 నిమిషం ప్రార్థన చేయండి. తండ్రి, అయ్యా ఆ శతాధిపతి నీ యొద్దకు వచ్చి గొప్ప విశ్వాస వీరుడని నీ దగ్గర బిరుదు పొందాడు నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నా. కృపగల దేవా నీకు స్తోత్రం. కనికరం గల తండ్రి నీకు స్తోత్రం. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రం. ఆలోచనకర్త నీకు స్తోత్రం నాయన. అచ్చతాధిపతి వలె గొప్ప విశ్వాసం మాకు కలుగుచ్చే. అచ్చతాధిపతి వలె గొప్ప విశ్వాస వీరులుగా మమ్మల్ని మార్చు. పక్షవాతముతో బాధపడుతున్న వ్యక్తిని 4 మోసుకొని వచ్చారు. ఆ తీసుకొని వచ్చిన వారు విశ్వాస వీరులు. ఈ రోజున నువ్వు విశ్వాస వీరుడవై, విశ్వాస వీరురాలువై అనేక మందిని దైవ సన్నిధికి మోసుకొని వచ్చుదువుగాక, అనేక మందిని నడిపించుదువుగాక. అయ్యా, అనేక మందిని నా విశ్వాసముతో బాగు చేయాలి. అనేక మందిని నా విశ్వాసముతో నీ సన్నిధికి నడిపించాలి. అనేక మందిని నా విశ్వాసముతో రక్షణలోకి తీసుకురావాలి. అనేక మందిని నా విశ్వాసముతో అయ్యా నీ యందు నమ్మకం కలిగినట్లు నేను బోధించాలయ్యా అని ప్రార్థన చేసుకోవాలి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అనేక మందిని నడిపించాలి. అనేకుల కొరకు ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. అబ్రహాము లోతు కొరకు చేసినట్లు, ఎస్తేరు యూదుల కొరకు చేసినట్లు, మోషే ఇశ్రాయేలు కొరకు చేసినట్లు, దానియేలు జ్ఞానుల కొరకు చేసినట్లు, సర్వలోక మానవాల కొరకు యేసు ప్రభువారు చేసినట్లు ఈ రోజున అనేక మంది కొరకు మనం విజ్ఞాపన చేయాలి. అనేకుల కొరకు మొర్ర పెట్టాలి. అనేకుల కొరకు మనం కన్నీళ్లు విడవాలి. ప్రియ దేవుని బిడ్డ, సహోదరుడా, సహోదరి, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రక్తస్రావం కలిగిన స్త్రీ వలె మనం ఆయన సన్నిధికి వెళ్ళాలి.
ఒకవేళ ఏదైనా రోగం ఉన్నా, ఏదైనా వేదన బాధ ఉన్నా ఆయన పాదాలు పట్టుకోవాలి, ఆయనకి విన్నవించుకోవాలి, ఆయనకి మొర్ర పెట్టాలి. నా స్థితి ఇదయ్యా అని మనం ఆయనకి చెప్పుకోవాలి. ఆయన కార్యాలు చేస్తాడు, కనికరిస్తాడు, అద్భుతాలు చేస్తాడు. కనాను స్త్రీ వలె కరుణించమని గోజాడాలి. కనికరించేంత వరకు మనం మొరపెట్టాలి. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక.